127 క్వశ్చన్. వాట్ డ్రైవ్స్ ప్రిసిపిటేషన్? వాట్ డ్రైవ్స్ ప్రిసిపిటేషన్ అంటున్నాడు. అంటే ప్రిసిపిటేషన్ రావడానికి గల కారణం ఏమిటి? కూలింగ్ ఆఫ్ వాటర్ వేపర్, దాన్ని కండెన్సేషన్ అంటాము. ఇన్ ద అట్మాస్ఫియర్ ఫార్మింగ్ క్లౌడ్స్ దట్ ప్రిసిపిటేట్ వెన్ సాచురేటెడ్. సో ఏమవుతుందట, వాతావరణంలో నీటి ఆవిరి ఉంటుంది కదా, అది చల్లబడి కండెన్సేషన్ అయి మేఘాలుగా మారుతుంది. మేఘాలుగా మారడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది, అవి మేఘాలుగా మారి అవి మనకు ఏమవుతుంది, అన్నీ కూడా ఒక దగ్గరికి కనుక వచ్చినప్పుడు కండెన్సేషన్ జరిగినప్పుడు ఒక దగ్గరికి వచ్చి వాటి యొక్క వెయిట్ పెరిగి అది వర్ష బిందువుల రూపంలో మనకి ఏమవుతుంది, వర్షం రూపంలో పడుతుంది. సో అది అంటే సాచురేషన్ అయినప్పుడు వర్షం పడడం జరుగుతుంది. కూలింగ్ ఆఫ్ వాటర్ వేపర్, cooling of water vapor in condensation phenomenon in the atmosphere forming clouds 129 క్వశ్చన్ చూడండి. how does groundwater recharge happen? సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎలా జరుగుతుంది? Water infiltrates the soil and porous rocks after precipitation, percolating down to recharge aquifers. సో ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు ఏమవుతుంది, నీరంతా మట్టిలోనికి ఇంకుతుంది. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఇంకడం. ఇంకి మెల్లగా రాతి పొరల్లోనికి వెళ్ళి అక్కడ ఈ రాతి పొరల్లో ఉన్న యాక్విఫర్ని మొత్తం మళ్ళీ నీటితోటి నింపడం జరుగుతుంది. నీటితోటి నింపుతారు. వాటర్ ఇన్ఫిల్ట్రేట్స్ ద సాయిల్ అండ్ పోరస్ రాక్స్. సో వాటర్ ఏమవుతుంది, భూమిలోనికి సాయిల్ ద్వారా మరియు పోరస్ రాక్స్ చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉన్న రాళ్ళ ద్వారా ఏమవుతుంది, లోపలికి వెళ్తుంది, భూమి లోపలికి వెళ్తుంది. సో పెర్కులేటింగ్ డౌన్, భూమి లోపలికి ప్రయాణించి ఆ యాక్విఫర్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని రీఛార్జ్ చేస్తుంది. యాక్విఫర్ అంటే ఏంది, మట్టి, ఇసుక, చిన్న చిన్న రాళ్ళు, గులకరాళ్ళతోటి కలిసి ఉన్న ఈ ప్రాంతం, భూమి లోపల ఉన్న ప్రాంతం నీటిలో మునిగి ఉండి నీటితోటి కప్పబడితే దాన్ని ఏమంటారు, యాక్విఫర్ అని అనడము జరుగుతుంది. 130 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హైడ్రోస్పియర్? హైడ్రోస్పియర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ రెగ్యులేట్స్ ఎర్త్స్ క్లైమేట్, సపోర్ట్స్ లైఫ్, హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, రీన్యూస్ ఫ్రెష్ వాటర్. సో మనకు హైడ్రోస్పియర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఇది వాతావరణాన్ని, భూమి యొక్క వాతావరణాన్ని నిర్ణయిస్తుంది. రెగ్యులేట్ క్లైమేట్స్, జీవుల మనుగడకు సహకరిస్తుంది మరియు మంచినీటిని పునరుత్పత్తి చేస్తుంది. ఇట్ రెగ్యులేట్స్ ఎర్త్ క్లైమేట్. సో వాతావరణాన్ని రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రించడం జరుగుతుంది. సపోర్ట్స్ లైఫ్, ఇది జీవనాన్ని అంటే మనము దాన్ని ఏమంటాము, బతకడం కోసం జీవుల యొక్క మనుగడకు సహకరించడం జరుగుతుంది. అదేవిధంగా హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. రీన్యూస్ ఫ్రెష్ వాటర్, మళ్ళీ మంచి నీటిని పునరుత్పత్తి చేయడానికి మనకి హైడ్రోస్పియర్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ 131 క్వశ్చన్ చూడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్త్స్ వాటర్ ఈజ్ ఫ్రెష్ వాటర్ స్టోర్డ్ ఇన్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్? సో ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్ రూపంలో, సో అంటే మంచు రూపంలో ఉన్న మంచినీటి శాతం ఎంత అంటున్నాడు సింపుల్గా. ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అరౌండ్ 68 to 70% ఈజ్ స్టోర్డ్ ఇన్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్. మంచినీటిలో 68 నుంచి 70%, మొత్తం నీటిలో కాదు, మొత్తం నీటిలో 97% వరకు ఉప్పు నీరు సముద్రాలలో ఉంటుంది. ఉప్పు నీరు ఎక్కడుంది, సముద్రాలలో ఉంది. 3% నీరేమో మంచినీరు. 3% నీరు ఏంటిది, మంచినీరు. ఈ 3%లో 60 నుంచి 70% వరకు మనకు గ్లేషియర్స్ రూపంలో ఐస్ క్యాప్స్లో ఉంది, కానీ మొత్తం వాటర్లో కాదు. ఈ 3%లోనే 68 నుంచి 70% వరకు ఐస్ క్యాప్స్ రూపంలో, గ్లేషియర్స్ రూపంలో స్టోర్ అయి ఉన్నది. ఓకేనా? మొత్తం వాటర్లో అనుకొని పొరపాటు పడేరు కాదు, కేవలం ఈ 3%లో మాత్రమే.